ఓం శ్రీ గురుభ్యో నమః. విశ్వంలో ఉన్న సమస్త సద్గురులకు ప్రణామములు. అలాగే మనందరికీ ఆత్మ విద్యను, యోగ విద్యను అతి సులభంగా బోధించిన గురువు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ వారికి అనంతకోటి దత్తదేవికి ఈ పౌర్ణిమ దత్త పౌర్ణిమ. ప్రతి దత్తదేవి రోజు మనం కొంత తెలుసుకుంటూనే ఉన్నాము. అలాగే ఈరోజు దత్త పౌర్ణమి సందర్భంగా దత్తుల వారిని స్మరించుకుంటూ మనందరికీ ఆయనకి ఆత్మజ్ఞానం ఇవ్వమని ప్రార్థిస్తూ ఈరోజు మరికొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, దత్తాత్రేయుల వారు ఎవరి కుమారుడు? అనసూయ మరియు అత్రి మహామునుల కుమారుడు దత్తాత్రేయుల వారు. ఎలా వారికి కుమారుడుగా ఆయన జన్మించారు? ఆనాటి కాలంలో అనసూయ మహాసాధ్వి, అలాగే మహాముని అత్రి దంపతులు ఇరువురు కూడా ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా సమస్త జనులకు తమ యావశక్తిని కూడా దారపోసేవారు. తమ యొక్క ధ్యాన శక్తిని, యోగ శక్తిని, తపశక్తిని ఇచ్చేవారు. వర్షాలు పడకపోతే అందరూ వాళ్ళ దగ్గరికి వచ్చి వర్షాలు పడటం లేదు, పంటలు పండడం లేదు, సమస్త జనులు జీవాలు కూడా ఆహారం లేక అన్ని అలమటిస్తున్నాయి, దయచేసి మాకు వర్షాలు కురిపించండి అని ప్రార్థించినప్పుడు అనసూయ మహాసాధ్వి తన యొక్క తపోబలం, తన యొక్క ధ్యాన బలము కాస్తంత దారపోసి వర్షము కురిపింపజేస్తుంది. వారు అడిగిన ప్రాంతమే కాదు, సమస్త ప్రాంతంలోనూ యావత్ దేశమంతా కూడా వర్షాలు కురిసే విధంగా తను కొంత ధారపోస్తుంది. మంచి వర్షాలు వస్తాయి, పంటలు బాగా పడుతాయి, పక్షుపక్షాలు జనులు అందరూ కూడా ఆహారం కొత్త లేకుండా హాయిగా ఉంటారు. అలాగే దొంగల పెద్ద కానీ మరి వేరే వారి నుంచి కానీ ప్రతి సందర్భంలో మేము ఉన్నాము అనేది వారి యొక్క సిద్ధాంతం. నిరంతర ధ్యాన క్రియ వారు చేస్తున్నది. ఇలాగా వారి యొక్క శక్తి, వారి నిస్వార్థ సేవ సమస్త ప్రపంచానికి తెలుస్తుంది.
మరి ఇంతటి వారిని ఎవరైతే సత్ప్రవర్తనలో ఉంటారో, ఎవరైతే యోగ సాధన చేస్తూ ఉంటారో, ఎవరైతే నిస్వార్థంగా ఉంటారో వారికే అన్ని పరీక్షలు జరుగుతాయి. చెడువారికి పరీక్షలు ఉండవు, దుర్మార్గులకు పరీక్షలు ఉండవు. సన్మార్గులకే వారికి మాత్రమే పరీక్షలు ఉంటాయి. మరి ఇంతటి నిస్వార్థంగా తమ ధ్యానం యొక్క శక్తిని, తమ యోగ శక్తిని, తమ తపశక్తిని, ఆ సంకల్ప శక్తిని తమ కోసం కాకుండా సమస్త జీవనానికి కోసం, ప్రకృతి కోసం కేటాయిస్తున్నారు. వీరిని మనము పరీక్షించాలి అని మహానుభావులు అనుకుంటారు. పూర్ణాత్మలు అనుకుందాం. పరమాత్మ మనకందరికీ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు పరీక్షించాలనుకున్నారు. మరి ఒకరోజు ఆవిడని పరీక్షించడానికి ముగ్గురు కిందికి వస్తారు. ఎలాగా? సామాన్యమైనటువంటి భిక్షల వేషధారంలో, అంటే సన్యాసులు వేషధారంలో వస్తారు. తమకు ఆహారం ఇవ్వమంటారు, భిక్ష పెట్టమని పెడతారు. మీ ఇంట భోజనం చేస్తాం. అయితే ఈ ఇనుప గుళ్ళను గుగ్గిళ్ళగా మార్చి అదే మాకు వండి పెట్టగలుగుతారు. వాళ్ళు ఏం తెచ్చినారు? ఇనుప గుళ్ళు. ఇనుప గుళ్ళు మెత్తగా తినడానికి అవుతుందా? మరి ఎంత కఠినమైన ఆ పరీక్ష పెట్టారు. ఇనుప గుళ్ళు ఇన్నించి వీటిని ఉడికించి వాటిని మాకు గుగ్గిళ్ళగా, అదే మాకు ఆహారం అని ఇస్తారు. ఆ ఆహారం ఎలా పెట్టాలి? నీవు వివస్త్రగా అయ్యి నాకు ఆహారం వడ్డించవద్దు. వచ్చిన వారు పెద్ద పురుషులు ముగ్గురు. మరి అటువంటి వారికి ఎదురుగా ఒక స్త్రీ వివస్త్రగా నగ్నంగా వెళ్ళి వాళ్ళు ఆహారం ఎలా పెట్టగలుగుతుంది? ఇది ఒక సామాన్యమైన స్త్రీకి అసాధ్యం. కానీ అనసూయాదేవి ఆమె పేరులోనే ఉండి అసూయదేవి అంటారు. అనసూయ అంటే అసూయదేవి. ఎవరికి అసూయ ఉండదో వారికి స్వార్థం ఉండదు. గుర్తుపెట్టుకోండి. స్వార్థానికి మూల కారణము అసూయ. అలాగే ద్వేషానికి మూల కారణం అసూయ, మోహానికి మూల కారణం అసూయ. ఇంకా ఒకటేమిటి? సమస్త దుర్గుణాలకు కూడా మూల కారణము అసూయే. ప్రతి మనిషి కూడా అసూయను జయిస్తే అసత్వర్గాల్ని జయించినట్టే. అసూయ ఒక్కటి మనం జయించగలిగితే, మన కళ్ళెదురుగా ఎవరైనా బాగా అద్భుతంగా వస్తూ ఉంటే ఇతనికి ఏమీ ప్రోత్సహించి ఉండడు. తన కష్టం తనకు పడుతూ ఉంటాడు. కానీ ఎదుటికి వాడి కింద పడేద్దామా అని చూసుకుంటాడు. ఏమీ లేని వాడు ఈరోజు ఇంత బాగా అభివృద్ధిలోకి వచ్చినాడు కదా, అది అన్ని రంగంలో ఉంటుంది. అసూయ అనేది ప్రాపంచికంలో కాదు, ఆధ్యాత్మికంలో కూడా ఉందండి. కనకాంబర శిష్యుడు ఆధ్యాత్మికంలో అపార జ్ఞానం సంపాదించి అందరి చేత మెప్పు పొందుతూ ఉంటే గురువు అనే వ్యక్తి చూసి ఆనందించాలి, మరింత ప్రోత్సహించాలి. అలా కాకుండా నన్ను మించిపోతున్నాడే, నన్ను దాటిపోతున్నాడు కదా అని అనుకున్నాడు అంటే అక్కడ అసూయ బీజం పడింది.
ఎప్పుడు అసూయ బీజం పడుతుందో అప్పుడు స్వార్థం ఏర్పడుతుంది, ద్వేషం ఏర్పడుతుంది. ఆ గురువే తన శిష్యుని గురించి చెడుగా చెప్పడం మొదలు పెడతాడు. మనం సినిమా చూసాం, శృతిలో అయ్యేలా ఏదో స్వాతి ఏదో, అది కేవలం సినిమాలో నటన మాత్రమే, కానీ నిజ జీవితంలో జరుగుతూ ఉంది. ప్రతి రంగంలోనూ కూడా అసూయ అన్నది బాగా విస్తరించిపోయినది. కనుక ఏ వ్యక్తి అయితే తనలోని అసూయను తొలగించుకుంటాడో ఆ వ్యక్తిలోకి అన్ని దైవీ గుణాలు వారంతటమే వస్తాయి. అది మారి నేను ఎప్పుడు ఎదగాలి అనుకోవడం తప్పు కాదు, వాడిని ఎలా కింద పడేయాలి అనుకోవడమే మనిషికి వచ్చిన ఆ చెడు బుద్ధి. కనుక ఇంతని ఈవిడకు అసూయనే లేదు. మహా గొప్ప జ్ఞానులు ఉన్నారు, వారి మాత్రం చేయాలి. స్వార్థం లేదు. అసూయ లేకుంటే స్వార్థం ఉండదు, స్వార్థం లేకుంటే మరి ఏమి ఉండవు. అన్ని యొక్క అసత్వర్గాలు మూలకారణం ఏమిటి? స్వార్థమే. మరి స్వార్థానికి మూలకారణం ఏమిటి? అసూయ. కనుక ఆవిడ లేనిది, అందుకే ఆవిడ తన పేరును సార్థకం చేసుకుంది. ప్రతి ఒక్కళ్ళు మన పేరును సార్థకం చేసుకోవాలి, సార్థక నామధేయులు కావాలి. ఆవిడ తన పేరు సార్థకం చేసుకుంది, అనసూయ అయింది. అందుకే అత్రి వారు వచ్చారు. అత్రి మహాముని యొక్క పవరు అంతా ఇంత కాదు, అనంతం. ఎప్పుడైతే ఆ ముగ్గురు కూడా అనసూయ మహాదేవి దగ్గరికి వచ్చి, అనసూయ దగ్గరికి వచ్చి ఈ ఇనుప గుళ్ళను ముగ్గులుగా చేసి నువ్వు వ్యవస్థలయ్యి నాకు వడ్డీ పెట్టు అన్నాడు. ఆవిడ తన యొక్క ధ్యానం చేత చూసుకుని వచ్చిన వాళ్ళు ఎవరో కాదు, సాక్షాత్తు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు వచ్చారు. కనుక ఏం చేస్తుంది? సరే, మీ కోరిక నెరవేరుస్తాను నేను, మీరు అనుకున్నట్టుగానే ఈ ఇనుప గుళ్ళను ముగ్గులుగా చేసి వ్యవస్థ అయ్యి మీకు నేను వడ్డీ పెడతాను, రండి. వెళ్ళి జలం తీసుకొని అలా కలుపుతూనే ఏముంటుంది? శిశువులు అయిపోతారు. శిశువుల్లో ఏముంటుంది? అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, మరేమి ఉండదు. అవునా? చిన్న శిశువుల్లో కల్మషం ఉండదు, మరేమీ ఉండదు. కనుకనే ఆ చిన్న పిల్లలందరూ దైవంతో సమానం అన్నారు. మనకు యోగశాస్త్రం చెప్పేది కూడా ఇదే. ఏంటి? నీవు ఆ భగవంతుడు తెలుసుకోవాలి అంటే చిన్న శిశువుగా మారాలి. అన్లెస్ యు బికమ్ ఎ చైల్డ్ యు కెనాట్ ఎంటర్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. నీవు ఒక శిశువుగా మారినంత వరకు దేవుని గురించి, దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు, ఆ భగవంతుడిని తెలుసుకోలేవు. ఎందుకంటే ఆ శిశువుల్లో ఎటువంటి కల్పనలు కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ, స్వార్థం కానీ మరి ఏమీ ఉండవు. అప్పుడే ఆ పరమతత్వాన్ని మనం తెలుసుకుంటాం. అలా మార్చి వాళ్ళ కోరుకునే విధంగానే వ్యవస్థలయ్యి మనకు ఆహారం అందిస్తుంది. ఇంకా తర్వాత అందరికీ తెలిసిందే కదా, చివరికి మా స్వస్వరూపాలు మనకి పోమని అడుగుతారు. అసలే రూపాలు తర్వాత వెంకటం చేత చూడండి, సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరు లాంటి వారినే తన యొక్క సంకల్పం చేత చిన్న శిశువులుగా మార్చగలిగింది అంటే ఆవిడ ధ్యాన శక్తి ఎంత ఉంటుందో ఊహించుకోండి. ఎంత ఇచ్చినా తరిగిపోదు. కారణం ఏమంటే వారికి స్వార్థం లేదు. మేము ఈ పని చేస్తున్నాం కదా,
ఇది పుణ్యకాలం కదా, పంటలు పంటలేదు. సో వర్షాలు వస్తే మా వల్ల వర్షాలు వచ్చినాయి కాబట్టి ఇది పుణ్యకాలం అని. అలాగే జనరక్షణ కానీ ఇవి ఏవి కూడా ఏ మంత్రము స్వార్థం లేకుండా చేస్తున్నారు కాబట్టి వారికి ఏ కర్మ అంటలేదు. ఫలితం లేకుండా, ఫలితం ఆశించకుండా అన్ని చేస్తున్నారు కాబట్టి వారికి ఎప్పుడు ఏ కర్మ అంటదు. అందువల్ల వాక్శుద్ధి ఏర్పడుతుంది, ఏమంటే జరుగుతుంది. శిశువుగా మాట్లాడింది, శిశువుల నుంచి మరి వారి యొక్క స్వరూపాన్ని ఇవ్వగలిగింటారు. చివరికి అడుగుతారు, నీకేం వరం కావాలి? ఈవిడే వరాలందరికీ వదులుతుంది, ఈవిడికి వరమేమి? దానికి వచ్చిన వాళ్ళు సాధారణ వ్యక్తులు కాదు. ఏమంటారు వాళ్ళు? అర్జునుడు ఇంతమందికి ఇన్ని సంవత్సరాలుగా వారు నిస్వార్థంగా సేవ చేస్తున్న వారి సంతానం లేదు. అప్పుడు కూడా అడగరు. వాళ్ళు ముగ్గురు తెలుసుకొని, వచ్చిన వాళ్ళు ముగ్గురు తెలుసుకొని, మీ ముగ్గురు నీకు పుత్రుడిగా జన్మిస్తాము. సంతానం లేదు కదా, మీ ముగ్గురు కలిసి నీకు పుత్రుడిగా ఇస్తాము. అలాగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ముగ్గురు రూపముల యొక్క అవతారమే దత్తాత్రేయుడు, దత్తత్రయం. ఈ మూడు కూడా నిర్గుణులుగా మారి ముగ్గురు ఒకటైపోయినాయి. బ్రహ్మ రజోగుణము, శివుడు తమోగుణము, రజోగుణము, సత్వగుణము హరి. ఈ మూడు ఒకటైపోతే ఏమైంది? అది గుణం లేదు, గుణాతీతమైంది. వేరుగా ఉంటే మూడు గుణాలు మూడు. ఎప్పుడు మూడు ఒకటైపోయాయేమో అది గుణరహితమైనది. దత్తాత్రేయుడు గుణరహితమైన వాడు, నిర్గుణుడు. అత్రివాత వస్తారు, అత్రిమాముని వచ్చి ఆయన నమస్కరించబోతే వారిస్తాడు, వద్దు, నాకు నమస్కారం చేయవద్దు. అదేంటి, సాక్షాత్తు మీరు నిర్గుణులు, మీరు నమస్కారం చేయగలుగుతున్నారు అంటే అవును. ఇప్పుడు మీరిరువురు నాకు తల్లిదండ్రులు తమ యొక్క పిల్లవాడికి నమస్కారం చేయకూడదు. నేను నీకు దత్తమైనాను, మేము ముగ్గురు కలిసి నీకు దత్తమైనాను, నేను దత్తులను నీకు చెప్తాడు. నేను దత్తులను కనుక నన్ను స్వీకరించండి. చూసారా? అందుకే ఆయనకు దత్తుడు అని పేరు, దత్తాత్రేయుడు అని పేరు. మూడు గుణాలు లేవు అక్కడ, అపారమైన శక్తి ఉంటుంది. గుణాలున్న చోటనే శక్తి హీనమైపోతుంది. నిర్గుణమైన చోట అపారమైన శక్తి ఉంటుంది. అటువంటి దత్తాత్రేయ జయంతి ఈ పౌర్ణమి రోజు జరిగింది. మరి ఆయన ఎంతటి మహాశక్తిమంతుడో మనందరూ గ్రంథాలు చదువుకున్నాం. అందులో ఏమాత్రము అతిశయోక్తి లేదు, ఏమాత్రము అతిశయోక్తి లేదు. అతడు అందరికీ అందుబాటులో ఉండే అతి సులభుడు. బాగా వినండి, దత్తాత్రేయ వారు చాలా కఠిన పరీక్షలు పెడతారు కాదు, అందరికీ అతి సులభుడు. ఆయన రూపము నేరుగా లేకున్నా, అంత శక్తి లేకున్నా కనీసము దత్తాత్రేయుని అనుకుంటే చాలు మనిషిలో ప్రశాంతం వస్తుందంట. అదే మనం చెప్తున్నాను, ఎవరి ముఖం చూస్తే ప్రశాంత కలుగుతుందో, ఎవరి హృదయం దయాహృదయంగా ఉంటుందో, ఎవరి మాటలు అమృత వాక్కులుగా ఉంటాయో వారే సాక్షాత్తు దత్తాకారుడు చెప్పండి. వదనం
ప్రసాద సదనం సదయం హృదయం సుధామూజో వాచః ఏషాం తేషాం నవంత్యాః. అతడే పరమాత్ముడు. అతని దగ్గరికి వెళ్తే కాదు, అతను ఏమీ చెప్పనక్కర్లేదు. అతడే మహాగురువు, అతడే గురువులకు గురువు. అటువంటి గురువు మనకు దొరికితే దత్తాత్రేయుల వారే మనకు గురువుగా దొరికినట్టు. ఎవరి ముఖం చూస్తే మనకు జ్ఞానం కలుగుతుందో, ఎవరి మాట వింటే వెంటనే మనకు జ్ఞానం అమ్ముతుందో అటువంటి వారి దగ్గర విద్య నేర్చుకోవాలని చెప్తున్నాడు. ఎవరు? దత్తాత్రేయుల వారే చెప్పినాడు. అంతేగాని నాకు ముక్క చదివి వెంటనే నువ్వు గురువు అని వెళ్ళి చెప్తుంటారే, వారి దగ్గరికి పోకండి. తెలుసునా? ఆయన చెప్పిన మాట ఏంటి? ఒక కోయిల తన పూత వచ్చేంత వరకు మౌనంగా ఉంటుంది. అవునా? కోయిల చిన్నపిల్లగా ఉండి తన పూత వచ్చేంత వరకు మౌనంగా ఉండి పూత వచ్చిన తర్వాత సమస్త జనులకు ఆనందం చేస్తుంది. అలాగే నీకు జ్ఞానం కలిగేంత వరకు మౌనంగా రాజుకుంటాడు. నువ్వు సాధన చేసి నీ జ్ఞానం కలిగేంత వరకు నువ్వు నోరు విప్పవద్దు. ఎంత అద్భుతమైన వాక్యమో అని. కానీ ఎలా అయిపోయింది? రెండు వాక్యాలు చెప్పి ఆ రెండు వాక్యాలు చెప్పడానికి మేము చెప్తున్నారు, మేము గురువులము, నన్ను గురువుగా పంపించండి. మా ఊరికి వస్తేనే నీకు జ్ఞానం కలుగుతుంది, మా ఊరికి వచ్చి మా సెంటర్లో ధ్యానం చేస్తేనే నీకు జ్ఞానం కలుగుతుంది. ఇది ఎంతటి అజ్ఞానమైన మాటలో ఇలాంటి వాళ్ళు బయలుదేరిపోయారు. ఒక్కసారి దత్తాత్రేయ వారి యొక్క అసలు చరిత్రను తెలుసుకుంటే, ఆయన ఏమేమి చెప్పినారు అది తెలుసుకుంటే మనం ఎంత స్థితిలో ఉన్నామో మనకు అర్థమవుతుంది. ఎప్పుడు మనం నోరివ్వాలి? నువ్వు సాధన చేసి నువ్వు జ్ఞానం పొందిన తర్వాత నువ్వు నోరివ్వాలి. అంతవరకు మౌనం పాటించమని చెప్తాడు. దత్తాత్రేయ వారి కాలంలో ఒక వ్యక్తి కొంతవరకు నేర్చుకొని, స్వామి నేను గురువు ఎప్పుడు కావాలి అని అడుగుతాడు. మీరు చదివితే గ్రంథాలు ఉంటాయి, నేను ఎప్పుడు గురువు కావాలి? ఈయన దర్శనం కావడమే ఇంకా అందుకు మించింది లేదు. అలాంటిది నేను ఎప్పుడు గురువు కావాలి అంటే ఆయనకి వాక్యం చెప్తాడు. అది విని అతను మౌనంగా వెళ్ళిపోతాడు. అంటే మనకి ఏమి రాకనే కూతలు పెడుతున్నాం, మనకి ఏమి తెలుసుకోగానే కోయిల మారి కూతలు పెట్టి అందరినీ అలంకరణ చేయాలనుకుంటున్నాం. అలా ఉండకూడదు. నువ్వు సాధన చేసి నువ్వు తెలుసుకున్న తర్వాతనే అందరికీ నీకు వచ్చిన విద్యను బోధించమని చెప్తాడు. అప్పుడు నీవు నేను ఒకటేద్దాము. అటువంటి గురువు దొరకాలి. అందుకే ఆ గురువుని మించిన వాడు మనకు ఎప్పుడూ లేడు. ఆ గురువుని మించిన దైవం లేదు. గురురేవ పరం దైవం, గురురేవ పరం తపః, గురురేవ పరం ధ్యానం. చూడండి, గురురేవ పరం దైవం, గురువుని మించిన దైవం లేదు. గురురేవ పరం తపః, గురువుని మించిన తపస్సు లేదు. గురురేవ పరం ధ్యానం, గురువే పరమ ధ్యానం, గురువే పరమ తపస్సు, గురువే పరమ దైవం. అలా కాకుండా ఇంకేం చెప్తారు?
గురువుని మించిన అధికమైంది ఏ లోకంలో లేదు. గురువు మించిన అధికమైనది నా గురువో అధికం సర్వలోకానాం. ఈ సమస్త లోకాలలో గురువుని మించిన అధికమైనది ఏదీ లేదు. సో దీన్ని బట్టి నేను గురువు కావాలి అనుకుంటే ఎలాగా, అందులో నన్ను గురువుగా పూజించాలి అనుకుంటే ఎలాగా, ఆ గురువుకు అర్హతలు ఉన్నాయి. గురువుజీని పెంచుకోవడం అందరికీ ఇష్టమే. అలాగే వాళ్ళు మా శిష్యులు చెప్పుకుంటూ పోతున్నారు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో. రెండు ముక్కలు చెప్పినంత మాత్రం నువ్వు గురువైపోతావా? గురువు అనేది అనే పదానికి అర్థం లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎవరిని కనబడితే వాళ్ళని గురువుని పిలుచుకుంటున్నాం మనం. యోగ శాస్త్రం కానీ ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెప్తోంది? ఎవరైతే ఈ అసలైన యోగ విద్యను బోధిస్తారో వాళ్ళు గురువు. ప్రాపంచిక విద్యను బోధించే వాళ్ళు కూడా గురువే. మనిషి యొక్క ప్రతి దశలోనూ గురువు లేకుండా ఉండే స్థితే లేదు. మనము శ్వాస తీసుకున్నప్పటి నుంచి శ్వాస వదిలేంత వరకు ప్రతి దశలోనూ గురువు ఉన్నాడు. శ్వాసే గురువు అని చెప్పిన మాత్రాన శ్వాసే గురువు అని చెప్పారు పత్రిజీ గారు. అలాగే గురువు వదిలేద్దామా? ఇది ఒక పెద్ద క్రికెట్ ఏంటి, శ్వాసే గురువు కదా, ఎందుకు గురువులు ఎవరు అవసరం లేదు అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. పెద్ద జ్ఞానవంతులు లేనట్టు. స్వామియే గురువు అని చెప్పడానికి కూడా ఒక వృత్తి కావాలి కదా. నీ తెలిసిన నీకే నీకు తెలిసిందా మన శ్వాసే గురువు, మన ప్రాణమే గురువు అని నీకే తెలిసిందా? ఎవరైనా గురువు కావాలి. కృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్పాడు భగవద్గీతలో, నీ దృష్టిని గురుపంచంలో పెట్టు, నీ నాటికలో నిత్యము సంచరిస్తున్న వాటిని గమనించు, నీ బయట వాటిని బయట ఆలోచనలు బయట వదిలేసి అని చెప్పాడు. అలా చెప్పడానికి ఒక వ్యక్తి కావాలి కదా. మన కృష్ణ పరమాత్మ గురువు కదా. నీ శ్వాస నీ గురువు అనుకుని బయట వదిలేద్దాం అందరినీ. ఏ గురువుని పూజించుకోకుండా ఏ గురువుని సేవించుకోకుండా ఉన్నామా? అవసరం లేదు. నా మాట నా గురువు, ఎవరు అవసరం లేదు అనుకుంటే అది ఎంతటి అహంకారం అవుతుంది. ఇలాంటి వ్యక్తులు బయలుదేరాలి. ఇప్పుడు పద్దెనిమిది చెప్పాడు శ్వాసే గురువుని, అది నిజమే. అలాంటి పద్దెనిమిది వదిలేద్దామా? ఆ విషయం చెప్పడానికి పద్దెనిమిది అవసరమైంది కదా. ఆయన చెప్పడంత వరకు మనం తెలుసా? ఆయన చెప్పేంత వరకు మనం తెలుసా శ్వాసే గురువుని? మరి అలా చెప్పిన ఆయన్ని మీరు చెప్పారు కదా శ్వాసే గురువుని, ఇంకా మీకెందుకు, మీరు వెళ్ళిపోండి అని ఆయన మర్చిపోతే అది గురుద్రోహం అవుతుంది. కనుక మన జీవితంలో ప్రతి దశలోనూ ఏదో ఒకటి దత్తమవుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దత్తాత్రేయుడు లేని దశ మన జీవితంలో లేదు. దత్తాత్రేయుడు దత్తము కానీ ఏది ఎప్పుడు నీకు దత్తం కావాలో అది అప్పుడు నీకు వస్తూనే ఉంటుంది. అంటే దత్తాత్రేయుల వాడినే ఉన్నాడు అంటాం. ఇది గుర్తించండి. అది ధనము కానీ, యవ్వనం కానీ, వృద్ధాప్యం కానీ, మరొకటి కానీ నీకు దత్తం అవుతూనే ఉంటుంది ప్రతి దశలోనూ. మనం గమనించామా? ఈ రోజు నాకు ధనం నీకు వచ్చింది అంటే ధనం నీకు దత్తమైంది. ధనం దత్తమైంది అంటే ఎవరి కారణం అయింది, ఎవరి కృప వల్ల అయింది? నీ కష్టపడ్డాను కాబట్టి నాకు వచ్చింది. అందుకే వస్తుంది దాన్ని ముద్రకు రాదు, రాదని కోరు రాదు. వచ్చింది కానీ కొట్టిపోతే వెళ్ళిపోతుంది. ప్రతి దశలోనూ మనకి ఏదో దత్తమవుతూనే ఉంటుంది. అది ఆరోగ్యం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఏది వచ్చినా దాన్ని ఎంజాయ్ చేయని చెప్పాడు దత్తాత్రేయుల వారు. చెప్పింది నీ యొక్క మొత్తం జీవితంలో ఎప్పుడు ఏది సంభవించినా దాన్ని అనుభవించండి అని చెప్పాడు. దాన్ని అనుభవించమని చెప్పాడు. నీకు అన్ని అనుభవించాలి అంటే అది చెప్పిన సూత్రం ఒకటే,
తల్లి తండ్రులను ఎప్పటికీ అవమానించకండి. ఆయన ఎంతటి శక్తిమంతులో మనందరికీ తెలుసు. అటువంటి దత్తాత్రేయ వారే అనసూయ అత్రులకు ఎంత సేవ చేస్తాడో. మరి వారి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము? గురువారం వస్తే గుళ్ళకు వెళ్తాము, భజన చేస్తాము, తింటాము. మనం ఏం నేర్చుకుంటున్నాము? మాతృనిండా మహావ్యాధి, పితృనిండా పిశాచః, దైవనిండా దారిద్ర్యము, గురునిండా కులక్షయం. ఇది దత్తాత్రేయుల వారు చెప్పేది. మాతృనిండా మహావ్యాధి, ఎవరైతే తల్లిని తింటాడో వాడికి మహావ్యాధి కలుగుతుంది. తల్లిని నిందించిన, తల్లిని తిట్టిన. ఇప్పుడు ఎలా తయారయ్యారు పిల్లలు అంటే, మేము జన్మిస్తాం, మీకు తెలుసా? మీ కామ కోరికల కోసమే, మీరు కామంగా కోరికలతోనే మేము పుట్టాము. ఇలా మాట్లాడితే వాళ్ళ పిల్లలు అట్లే పుట్టారు కదా, వాళ్ళ పిల్లలు అట్లే పుట్టారు. నువ్వు కామకేం తెలిస్తేనే నీ పిల్లలు పుట్టారు. మరి నువ్వు మీ అమ్మని అన్నావే, రేపు నీ పిల్లలు విన్నంటే ఆ మాట. దత్తాత్రేయుల వారి దగ్గరికి తల్లిదండ్రులను బాగా ఇబ్బంది పెడుతున్నా, కష్టపెడుతున్నటువంటి వాళ్ళు ఆ తల్లిదండ్రులపై వెళ్తారు. కానీ దత్తుల అంటే మహా అమితమైన భక్తి వారికి. మరి వారి దగ్గరికి తనే వెళ్తాడు, వారికి తనే వెళ్తాడు. అప్పుడు చెప్తాడు ఆ కొడుకు, ఇటువంటి వాళ్ళంతా భాగ్యవంతుడు, తల్లిదండ్రులు తినవద్దు, మహావ్యాధిగ్రస్తులే కావు. అది ఎలాంటి వ్యాధిగ్రస్తులు అంటే, నేను చంపదు, నేను బతికినీడు, నేను చంపదు, నిన్ను బతికినీడు అంటే ప్రతి నిత్యము చస్తూ పడుతూ ఉంటావు. దానికన్నా తప్పేం లేదు కదా. ఆ వ్యాధి వల్ల నువ్వు చావు కోరుకున్నాను తిరిగి రాదు, తొందరగా రాదు. ఎందుకంటే తల్లిని తిన్న ఆ యొక్క పాప కర్మను అనుభవించేంత వరకు, నువ్వు పశ్చాత్తాపడేంత వరకు నీకు తప్పదు అని చెప్తాడు. పితృనిండా పిశాచః, తల్లిని తిన్న వాడు వాడి యొక్క జన్మము ఎప్పుడూ కూడా పరిపక్వం కాదు. అంటే వాడి కర్మను పరిపక్వం చేసుకోవాలంటే మరో జన్మ తీసుకోవాలి. దేహం దొరకదు, అలాని ఉనిత లోకాలను పోదు. పిశాచిగా ఆ ఆత్మ పోషిస్తూనే ఉంటుంది. పిశాచిగా పితృనిండా పిశాచః అని చెప్పాడు. పెద్ద ఫ్యాషన్ అయింది. నువ్వు ఇన్ని పూజలు చేసినావు, నీ దేవుడు నీకు ఏమి ఇచ్చాడు? నీకు దినిత్యము పూజలు, హోమాలు, వ్రతాలు అవి చేస్తున్నా ఉన్నాము అని ఆ దైవాన్ని కూడా నీకేమని తయారయ్యారు. దైవనిందా దారిద్ర్యము చెప్పాడు. ఎవరైతే దైవం అనుకుంటున్నారో మనలోనే దైవం ఉన్నాడు కానీ గుర్తించలేదే, అలా దైవాన్ని నిందించే వాడికి ఎన్ని జన్మలెత్తినా కూడా దరిద్రుగా ఉంటాడు. ధనం ఉండదు, సుఖం ఉండదు, ఆహారం ఉండదు. మరి ఈ మూడికి మించి మనకు చెప్పాడు, ఎవడైతే గురువుని నిందిస్తాడో వారి వంశం నాశనమైపోతుంది. చూడండి, గురు నిందా కులక్షయం అని చెప్పాడు. మరి ఇప్పుడు చెప్పండి, మన ఇళ్లలో ఎంతమంది మాతృనిందా చేస్తున్నారు, ఎంతమంది పితృనిందా చేస్తున్నారు, ఎంతమంది దైవనిందా చేస్తున్నారు, ఎంతమంది గురునిందా చేస్తున్నారు. మరి వారికి ఎప్పుడు వచ్చాను? ఎప్పుడు వాడికి ఈ కర్మలన్నింటికి బయటపడే మనం కనిపించాను? వీళ్ళందరూ కూడా ఇంకో మాట చెప్పాడు, మాతృద్రోహి, పితృద్రోహి. ఇది సాక్షాత్తు దత్తాత్రేయుల మాట నుంచి వచ్చినటువంటి మాటలు చెప్తున్నాను. మాతృద్రోహి, పితృద్రోహి
దేశద్రోహి తదైవచ. నీవున్నది ఆ దేశానికి ఎవరితే ద్రోహం చేస్తాడో, నీకు జన్మనిచ్చిన తల్లికి ఎవరితే ద్రోహం చేస్తాడో, నీ జన్మ కారణమైన ఆ వ్యక్తికి, తండ్రికి ఎవరైతే ద్రోహం చేస్తాడో, అలాగే మిత్రద్రోహి, గురుద్రోహి వీళ్ళు కూడా ఉన్నారంట. వారికి ఎప్పటికీ కూడా ఏది లభించవు, ఎప్పటికీ ఏమీ లభించవు, ఏమీ పొందలేవు. ఇవి ఆయన చెప్పాడు. మాతృద్రోహి, పితృద్రోహి, తర్వాత దేశద్రోహి, మిత్రద్రోహి. బాగా నమ్మింటాడు, నాకు దేని చెప్పేసి వాడిని మోసం చేస్తాడు. మిత్రద్రోహి, గురుద్రోహి, ఈ 5 మహాపాపాలు. వీటికి నిష్కృతే నైవ అని చెప్పినాడు. నిష్కృతి నైవ అని చెప్పాడు. నిష్కృతి లేదన్న. మళ్ళీ ఎన్నో క్రిమి కీటకాల నుంచి మళ్ళీ జన్మెత్తుకుంటూ వచ్చి అనేకంలో చిన్న కీటకంగా, పురుగుగా పుట్టి అక్కడి నుంచి జీవ ప్రమాణ క్రమంలో 80 లక్షల జన్మలు ఎత్తుకుంటూ వచ్చి చివరిగా మానవ జన్మ ఎత్తి మరి ఎప్పుడో వాడు గుర్తించుకొని వాడు ఈ ధ్యానాలకు వస్తే అప్పుడు వరకు వాడికి ముక్తి లేదు. ఇది సాక్షాత్తు దత్తాత్రేయ వారు చెప్పిన పలుకులే మీకు చెప్తున్నాను. కానీ యూత్ రాలే, యువకులు చెప్తాము అంటే వాళ్ళు రారు. అంటే ఎవరు వస్తారు? వృద్ధులు వస్తున్నారు. మీరంతా పోయి మీ పిల్లలు చెప్తున్నా వెంటనే తీసేసి పంపించి అవుతాడు. ఇలా ప్రతిసారి చెప్పాడు. ఆయన చెప్తుంటారులే, కుటుంబోదేవి అని చెప్తుంటారులే, ఏదో చెప్తుంటారు, మీరు కూతుంటారా ఆయన చెప్తుంటారు. అంతే కదా. మనమంతా సమయం ఎలా గడపాలో మనకు తెలియలేదు. వాళ్ళకి బాగా చెప్తారు. మనకేమీ తెలియదు. మీ పిల్లలకి ఏమి చెప్పారండి, మనకి ఏం తెలియదు, మనకు గమనండి, నీకేం తెలియదు, అన్ని వాళ్ళే తెలుసు. మరి ఈ దత్తాత్రేయుల వారి పలుకులను ఎప్పుడు మనము పిల్లలు చెప్పగలుగుతాం? వాళ్ళు ధ్యానరాజుకు రావాలి, ఇలా సత్సంగంలో రావాలి. ఇలా రాలేకపోతున్నారంటే వాళ్ళకి ఇంకా కర్మక్షయం కావడం లేదు అర్థం. ఎంతమంది మహాగురువుల పిల్లలకు కూడా ఈ యోగ విద్య అవ్వలేదే, ఆ మహాగురువుల యొక్క మార్గంలోకి పోలేదే, వాళ్ళకి చేయలే. ఆ గురువు ఏమన్నా ధనం సంపాదిస్తే ధనం కోసం పోతారు తప్ప, ఏ నీకు ఇంత ప్రధానం ఉంది, ఇంతమంది శిష్యులు ఉన్నారు, నువ్వేం పెట్టినావు, నువ్వేం ఆత్మ సంపాదించినావు అని పోరుపెట్టి అన్ని యొక్క ఆశ్రమాలు కట్టింపు చేస్తూ ఉంటే మీ జాబ్ అని వాళ్ళ మాట వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇక ఆయన అయిన తర్వాత ఇప్పుడు ఆ ఆస్తుల్ని అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు పిల్లలు. దానికి మరింత పెంచాలి, ఏవో నానా కార్యాలు. ఆయన యోగ విధి చేస్తున్నప్పుడు, ఆయన యోగ సాధన చేస్తున్నప్పుడు, ఆయన జ్ఞాన ప్రచారంలో యోగ ప్రచారం చేస్తున్నప్పుడు నీవెందుకు ఒకటి పోలేదు? నువ్వు ఆయనతో పాటు వెతుకుపోలేదు. ఆర్థిక వ్యవహారాలు చూసుకోవడమే కాదు, ఆధ్యాత్మిక మార్గంలో పోవాలి. అందుకే చెప్తున్నాను, అనుగంతం సదావర్త్యం ఎదిన శక్యతే. ఎవరైతే గురువు మార్గంలో అంతా వెళ్ళలేకపోతే కొద్దిగా గురు మార్గంలోకి ప్రవేశించండి. గురు మార్గం సన్మార్గం, గురు మార్గం యోగ మార్గం, గురు మార్గం జ్ఞాన మార్గం, గురు మార్గం ముక్తి మార్గం. ఆ ఆధ్యాత్మిక గురువుని, అసలైన గురువుని కాదన్న వాడికి అంతా కూడా దుష్ట మార్గంలోకి వెళ్తాడు. గురు మార్గం ఉత్తర ద్వార మార్గం. అంతేగాని ముక్కోటి ఏకాదశి వచ్చిందిగా అని చెప్పేసి ఏం చేస్తాం మనము? ఉత్తర ద్వారం తెచ్చింటామని చెప్పేసి ఆ ఉత్తర ద్వారంలో ఎన్ని దండాలు తిరిగినా ఆ గుడి చుట్టూ ఏం ఉపయోగం లేదు.
గురు మార్గం, ఉత్తర మార్గం. ఇది ఉత్తర మార్గం. మన యొక్క ఆ ప్రాణాలను ఎలా పైకి తీసుకెళ్ళాలి, ఇది ఉత్తర ద్వారం. ఈ ఉత్తర ద్వారం కూడా నువ్వు పోగలిగితే వాడికి ముక్తి ఉంది, వాడే మన జన్మ లేదు. ఇది వ్యవసాయంలో ఉంది. ఉత్తర ద్వారంలో నుంచి నువ్వు పెడితే నీకు మన జన్మ లేదు. దాన్ని బట్టి కొట్టే ఆ ఉత్తర ద్వారం కాదు, ఇది ఉత్తర ద్వారం. మరి ఈ ఉత్తర ద్వారంలో ఎలా వెళ్ళాలో చెప్పగలిగేది ఎవరు? ఒక గురువు, ఒక యోగి మాత్రమే. యోగం సాధన చేసిన గురువు మాత్రమే చెప్పగలుగుతాడు ఎలా వెళ్ళాలి అనేది. అంతేగాని మరి ఎవరు చెప్పలేదు. గురు మార్గం శ్రేయో మార్గం. అటువంటి గురువు లభిస్తే ఎప్పటికీ వదలకండి. ఆయన మార్గంని అంతా నువ్వు వెళ్ళలేకపోయినా కొంతమన్నా చాలు. స్వల్పం మధ్యని కర్తవ్యం మార్గస్థానావధీయది. నువ్వు కొంతైనా సరే ఆయన మార్గంలో వెళ్ళగలిగితే దత్తాత్రేయ వారి మార్గంలో నువ్వు అనుబంధ విడిగా చాలు. ఆయన నీకు అతి సులభంగా అర్థమవుతాడు. అందరికీ అర్థమైంది ఏంటి? అబ్బో, దత్తాత్రేయ వారి దర్శనం పొందాలంటే మహా కష్టం, మహా కష్టం, మహా కష్టం అని ఎవరికీ దొరకడు, అని ఎవరికీ అందడు. ఆయన మహా కష్టము కాదు, ఆయన స్వయంగా చెప్తున్నాడు. ఏంటి? దత్తుల వారు మహాసులభుడు. ఎవరైతే నిస్వార్థంగా చేస్తూ ఉంటారో వారి దగ్గర ఎక్కువనే ఉంటారు. ఎవరు అసూయ లేకుండా ఉంటారో వాడికి నేను కుమారుడుగా ఉంటాను. చూడండి, తండ్రిగా ఉంటాను చెప్పలేదు, కుమారుడిగా ఉంటాడు. మరి అగ్నికి అసూయకి వచ్చారు కదా. మనకి ఎందుకు రాకపోతున్నారంటే మన ఏముంది? అసూయ ఉంది, అసూయతో పాటు స్వార్థం వచ్చేసింది. దాంతో పాటు అన్నీ వచ్చేస్తాయి. అసూయ సప్త మాత్రములు రాకుండా దుష్ట మాత్రములు వస్తాయి. ఏమి? కామ, క్రోధ, మోహ, లోభ, మలమాచర్యాలు, ఈ అసూయ, ఇవన్నీ 8 వచ్చేస్తాయి. అదే కృష్ణ చెప్పింది, భూమిరాపో అల్లో వాయు గమ్మలో తిరేవచ్చ. అహంకారానికి ఏమి విన్నా ప్రకృతి రసరా అన్నాడు. కృష్ణ చెప్పింది ఈ 8 ఎప్పుడూ కూడా నిన్ను అష్ట దిగ్బంధనం చేస్తూ ఉంటాయి. మనం ఎలా ఎక్కడున్నా మనము అష్ట దిగ్బంధంలో ఉన్నాం. దాన్ని చేయించుకొని పోవాలి. భూమి రాపు అల్లో వాయువు కమ్మలో విధిలేవచ. ఈ 5 పంచభూతములు బుద్ధి, అహంకారము, ఇవన్నీ కూడా ఈ 8 ఏవి? కమ్మలో విధిలేవచ. మనసు, బుద్ధి, అహంకారం, ఈ 3 పంచభూతాలు 5. ఈ 5 కూడా ఎప్పుడూ కూడా నిన్ను అష్ట దిగ్బంధనం చేసుకుంటాయి. మనకి అష్ట దిగ్బంధం తెలియదు, దాన్ని చేసుకోకూడదు తెలియదు. ఈ అష్ట దిగ్బంధం నుంచి బయటపడే మార్గం ఏది అంటే ఒక శ్రేయో మార్గం, ఒక గురు మార్గం, ఒక ఉత్తర మార్గం. అది ఒక గురువు మాత్రమే నేర్పిస్తాడు, ఒక సద్గురువు మాత్రమే నేర్పిస్తాడు. ఒక యోగం పాలన చేసేటువంటి వాడు మాత్రమే నేర్పిస్తాడు. అంతేగాని పలుకులు పలికే వాడు నేర్పించలేడు. 2 ముక్కలు నేర్చుకొని తాను నేర్పిస్తానని పోయేవాడు గురువు గారు. నన్ను గురువుగా పిలిచండి, నేను గురువుని, నా స్థానికి వస్తేనే నీకు, నా స్థానికి వస్తేనే, నా ఊరికి వస్తేనే మీకు జ్ఞానం వస్తుంది. నా ఊరికి రానంత వరకు, మా జాతికేంద్రం రానంత వరకు మీకు జ్ఞానం రాదు అంటే వాడికి అజ్ఞాని మరొకడు లేడు. అతనికి అజ్ఞాని మరొకడు లేడు. కనుక ప్రేమైన ధ్యాన మిత్రులందరికీ దత్తాత్రేయ వారి మాటగానే చెబుతున్నాడు. మీ పిల్లలకు చెప్పండి, గుళ్ళకు డబ్బులు ఇవ్వడం ముఖ్యమో ఆ గుడికి వెళ్ళి ధ్యానం చేయడం ముఖ్యమని చెప్పండి.
గుళ్ళకు ధ్యానం చేయొద్దని చెప్పడం లేదు. ఇవ్వండి ధ్యాన కేంద్రాలకు మీకు తోచినంత ధన సహాయం చేయండి, కానీ ధ్యానం చేయండి. నా పని అయిపోయింది, నేను తగ్గించే అయిపోయింది. ధనం ఇస్తే జ్ఞానం రాదు, ధ్యానం చేస్తేనే జ్ఞానం వస్తుంది. అది సరైన ధ్యానం చేయాలి, సరైన వారి దగ్గరే నేర్చుకోవాలి. మరి నేర్పించాలంటే ఆ నేర్పించే వ్యక్తికి ఒక అర్హత ఉండాలి. ఏ అర్హత లేకుండా నువ్వు కొంత నేర్చుకున్నాను, ఆ కొంత నేర్చుకున్నావు, కానీ దాన్ని అనుభవించలేదు. భగవద్గీత శ్లోకం అందరికీ వస్తుంది, బట్ ఆ భగవద్గీత శ్లోకాన్ని నువ్వు అనుభవించి ఉండాలి. అది నీ సొంతం చేసుకుని ఉండాలి. ఆ జ్ఞానం నీ సొంతమై ఉండాలి. ఒక్క అక్షరమైనా నువ్వు సొంతం చేసుకుని ఉండాలి. గురువు నీకు ఒక అక్షరం నేర్పించినా ఆ అక్షరం యొక్క విలువ విశ్వంలో ఉన్న సంపదంతా కూడా ఇచ్చినా సరిపోదు. కృషిత్యం ప్రబోధయే పృథివ్యాం నాస్తి తద్ద్రవ్యం యద్విద్వాని. ఒక గురువు సద్గురువు నుంచి నువ్వు ఒక అక్షరం నుంచి నేర్చుకున్నా ఆ అక్షరం నుంచి ఆ జ్ఞానం నువ్వు సొంతం చేసుకుని ఉంటే, ఆ అక్షరం ఒక అక్షరం యొక్క జ్ఞానం నీ సొంతమై ఉంటే, నువ్వు స్వాగతం చేసి సొంతం చేసుకుని ఉంటే, అప్పుడు ఆ గురువుకు విశ్వంలో ఉన్న సంపద ఇచ్చినా కూడా రుణము తీరదు. అప్పుడు నీకు అర్హత ఉంటుంది. ఆ ఒక్క అక్షరం చెప్పాలి. గురి పేర అక్షరంలోనే క్షణం లేనిది, నాశనం లేనిది. మరి ఎన్ని అక్షరాలు మనం నేర్చుకుంటాము గురువు నుంచి. మరి ఆ గురువు నేర్పించిన విద్యను నువ్వు సాధన చేసి మనకు చెప్పాలి. నువ్వు సాధన చేయకుండా మనకి ఎప్పుడు కూడా చెప్పడానికి వెళ్ళకూడదు. వాళ్ళు పిలిచారండి, నీకు ఏం అర్థం వస్తుంది, నేను నేర్చుకుంటాను, మీరు నేర్చుకుంటానని ధ్యానం పిలిచారండి. ఓకే, థ్యాంక్ యూ.